దేశ రాజధాని ఢిల్లీలో 10 ఏళ్ల పాటు స్థిరంగా ఉన్న ఆప్ కోట కుప్పకూలిపోయింది. 10 ఏళ్లలో ఇచ్చిన వాగ్దానాలు, కీలక నేతలపై కేసులు వారిని వెంటాడాయి. చివరకు ఎన్నికల్లో చావు దెబ్బతీశాయి. ఇంతకీ ఆప్ ఓటమికి గల కారణాలేంటి? కీలక నేతలు చేసిన తప్పులేంటి? వాజ్ ది స్టోరీ? వరుసగా 4వసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ఆప్ ఆశలకు గండిపడింది. అగ్రనేతలకు ఢిల్లీ ఓటర్లు ఓటమిని చవి చూపించారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కీలక ఆప్ నేతలంతా ఓటమి పాలయ్యారు. అయితే కాస్తలో కాస్త ఆ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీ విజయకేతను ఎగురవేశారు. అతిషీపై పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత రమేష్ బితూరి ఓటమి పాలయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి వెనుక ముఖ్యంగా ఆప్ నిర్ణయాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆప్ ప్రజలలో మొదట సామాన్యుల పార్టీగా వెలుగులోకొచ్చింది. ఆ క్రమంలో కేజ్రీవాల్ తన రాజకీయ జీవితాన్ని ఆమ్ ఆద్మీ నినాదంతో సాధారణ జీవన శైలితో ప్రారంభించారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 67 స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. కానీ ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఈ సంఖ్య 62కు తగ్గింది. ఆ తర్వాత పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించి భగవంత్ మాన్ సింగ్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. కానీ లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. 7 లోక్సభ స్థానాల్లో 1 కూడా సాధించలేకపోయారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు ఆప్ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆ ప్రతిష్టను బలహీనపరిచాయి. అలాగే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త సీఎంగా అతిషీ నియమితులైనప్పటికీ నాయకత్వ మార్పు పార్టీకి పెను సవాలుగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది. అంతేకాకుండా పార్టీలో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. చివరకు రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ సైతం కేజ్రీవాల్ పై తిరుగుబాటు చేశారు. చివరకు ఎన్నికల్లో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడంతో ఎన్నికలకు వారం రోజుల ముందు ఆప్కు రాజీనామా చేశారు. इतिहास हम देखें तो वो गवाह है कि अगर कभी भी किसी भी महिला के खिलाफ कुछ गलत हुआ है तो भगवान ने उन गलत करने वाले लोगों को दंड दिया है. आज दिल्ली पूरी तरीके से एक कूड़ादान बन गई है. हालात इतने खराब हैं कि आप दिल्ली में कहीं पे भी चले जाइए, सड़कें खराब पड़ी हैं, टूटी पड़ी हैं, लोगों को पानी गंदा बदबूदार सड़ा हुआ मिल रहा है या फिर मिल ही नहीं रहा है, नालियां ओवरफ्लो कर रही हैं, जगह जगह कूड़ा पड़ा है, एयर पोल्यूशन चरम सीमा पे है, यमुना नदी साफ नहीं हुई है. तो लोगों ने इन सब इश्यूज पे त्रस्त होकर आज ये हाल करके दिया है कि अरविंद केजरीवाल जी खुद अपनी सीट हार चुके हैं. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ చేసిన యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యమునా నదిని శుభ్రపరుస్తానని ఆప్ పదే హామీ ఇచ్చినప్పటికీ నది మాత్రం కలుషితంగానే ఉంది. ఆప్ 2015 మేనిఫెస్టోలో ఈ నదిని 100% శుభ్రపరుస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేర్చలేదు. అంతేకాకుండా అవే వాగ్దానాలు అమలు చేయడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి. 2013లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ తొలిసారి ఆవిర్భవించినప్పుడు కీలక వాగ్దానాలను చేసింది. కానీ కొన్ని ఉచితాలు తప్ప మిగతావి అమలు కాలేదు. నీటి కనెక్షన్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఇతర వాగ్దానాలతో పాటు ఉపాధి బడ్జెట్, 2023లో కూడా ఉద్యోగ సృష్టికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో మాత్రమే పనితీరు కనబరిచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దటం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి హామీలను ఆప్ నెరవేర్చలేదు. వీటితో పాటు గోవా, గుజరాత్ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి డబ్బు సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆరోపణలకు కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానాలపై ఢిల్లీ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చివరకు అనేక హామీలు అమలు చేయకపోవటం, మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కొత్త హామీలు ఇవ్వటాన్ని ప్రజలు నమ్మలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 12 ఏళ్ల ఆ పాలనకు ప్రజలు స్వస్తి పలికి కమలం పార్టీకి జై కొట్టారు ఢిల్లీ ప్రజలు.